రైట్, ఇక వివరాలు చూద్దాం. ఇవాళ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును వెల్లడించనున్నారు. తొలి దశలో 5 ఎమ్మెల్యే పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించనున్నారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం లైన్ లో ఉన్నారు. అజీం, చెప్పండి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ఓపెన్ కోర్టులో ఏదైతే నిర్ణయం వెల్లడిస్తారు. అయితే మొదటి దఫాగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా స్పీకర్ కార్యాలయం కూడా ఏదైతే విడుదల చేసింది. సో దీంట్లో వెంకటరావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీ, 5 పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలపై ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. పిటిషనర్లకు సంబంధించినటువంటి అంటే వెంకటరావుకి సంబంధించి పిటిషన్ వేసింది కూన ఏదైతే వివేకానంద వేశారు, అలాగే పల్ల రాజేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పిటిషన్ వేశారు. కల్వకుంట్ల సంజయ్, ప్రకాష్ గౌడ్ పై వేశారు. చింత ప్రభాకర్ ఏదైతే కూడా మహిపాల్ రెడ్డిపై వేశారు. కల్వకుంట్ల సంజయ్, ఆర్కేపూడి గాంధీపై వేశారు. సో ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఏదైతే ఓపెన్ కోర్టుకు రావాలని చెప్పి కూడా స్పీకర్ ఏదైతే తెలియజేశారు కూడా మనకు తెలుసు. దీంతో ఈ రోజు ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఒకవైపు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ పై సీరియస్ కూడా అయింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ విచారణ కూడా చాలా తొందరగా చేశారు. సో 10 మంది శాసనసభ్యులు ఏదైతే ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటారు. దీంట్లో 8 మందికి సంబంధించినటువంటి అంశంపై స్పీకర్ తమ పూర్తి స్థాయి విచారణలో పూర్తి చేశారు. ఒక కడియం శ్రీహరి, దానం నాయందర్ మినహాయిస్తే మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై ఏదైతే పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే పూర్తయింది. సో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయాన్ని తమ స్పీకర్లు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ నెల రోజుల పాటు విచారణ వేగవంతం చేశారు. చేసిన నేపథ్యంలో ఈ రోజు 3 గంటలకు దీనిపై ఒక కీలక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం జరుగుతుంది. అయితే లేదంటే తుది విడతగా మరోసారి న్యాయవాదులతో చర్చించాక నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేసే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఏదైతే స్పీకర్ కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇది ఏదేమైనా ఈ రోజు ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి పాజిటివ్ రిప్లైనే వస్తుంది. తమ పరిధిలో తన కళ్ళ ముందు ఎక్కడ కూడా పార్టీ చేంజ్ అవ్వలేదు. అలాగే పార్టీ ఫిరాయించి ఆరోపణలు ఎదుర్కొన్న వారందరూ కూడా తమ లిఖిత పూర్వకంగా కావచ్చు, తన ముందు కూడా కావచ్చు, చాలా స్పష్టంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము సీఎం ని కలిసాము. సీఎం ఉన్న సీఎం ని అభివృద్ధి కోసం కలవాల్సిందే కదా. సో కలిసిన సమయంలో మర్యాదపూర్వకంగా కండవ తప్పారు తప్ప అది పార్టీ కండవ కాదని చెప్పే ఒక అంశాన్ని పదే ప్రధానంగా కూడా చెప్పుకుంటూ సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ అంశాలను పరిణామం తీసుకుని వారిపై ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సో తర్వాత మిగతా 5 ఎలాంటి నిర్ణయం ప్రభావం పడుతుంది అనే దానిపైన అయితే ఈ రోజు సాయంత్రం 3:30 దీనికి సంబంధించి ఒక ఉత్కంఠకు తెరబడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.